తెలంగాణలో ఎలక్షన్స్ కంప్లీట్ అయ్యి 6 monthsలో నా ఎడ్యుకేషన్ మినిస్టర్ దిక్కులేదు, ఎక్సైజ్ మినిస్టర్ వచ్చాడు, న్యూ లిక్కర్ కంపెనీలు వచ్చాయి, న్యూ బీర్ షాపులు దొరుకుతున్నాయి అంటూ చూస్తూ ఉన్నాం. ఎవరు శివశంకర్ గారు చెప్తా ఉన్నారు, మేము అదే చెప్తున్నాం. రేవంత్ రెడ్డి గారు మీరు దయచేసి ఇక్కడ ఈ లిక్కర్లు అక్కర్లు అవన్నీ పక్కన పెట్టండి. ఫస్ట్ విద్య మీద, వైద్యం మీద, ఈ రెండింటి మీద మీరు ఎందుకు ఫోకస్ పెట్టడం లేదు? ఎందుకు మీరు కేసీఆర్ ఏ విధంగానైతే ఇక్కడ ఉన్నటువంటి యువతను వాళ్ళ జీవితాలు నిర్వహణ చేశాడో, రేవంత్ రెడ్డి కూడా మీరు కూడా ఇంకా 6 నెలలు దాటుతూ ఉంది, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సంబంధించి ఒక్క రివ్యూ లేదు. అసలు ఇక్కడ విద్యా వ్యవస్థ ఏ విధంగా బలోపేతం చేద్దాం అనేటువంటి సోయిలైనటువంటి దద్దమ్మలకు మీరు పాలకులుగా ఉండడం నిజంగా కేసీఆర్ లాంటి వాళ్ళు ఈరోజు దరిద్రం చూపిస్తే మీరు అంతకు మించిన దరిద్రం చూపిస్తూ ఉన్నారు. ఎక్కడ విద్యమైన వైద్యం పైన మీరు ఏం చేస్తూ ఉన్నారు? ఏమీ లేదు. మోడీ రాజకీయాల్లో ఉన్నంతకాలం ఆయన ఈ దేశానికి ప్రధానమంత్రి, ఇది వ్యక్తి పూజ కాదు, ప్రజల్లో ఉన్న అభిప్రాయం అంటూ చూస్తూ ఉన్నాం. ఎన్డీఏ ప్రభుత్వ మంత్రివర్గం ఎంపిక తీరు అద్భుతంగా ఉంది అంటూ చూస్తా ఉన్నాం. బీజేపీని, మోడీని ప్రేమించి ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చే పవన్ కళ్యాణ్, చంద్రబాబు, నితీష్ కుమార్లకు ఇష్టపడతాను, ప్రేమిస్తానంటూ చూస్తాను. కొండగట్టు అభివృద్ధి చెందితే ఇంటికి ఒక రామభక్తుడు తయారవుతాడు. ఉత్తర తెలంగాణలో హనుమాన్ దీక్ష స్వాములు ఎక్కువ, అందుకే బీజేపీ బలంగా తయారైంది అంటూ ఒక వాస్తవంగా నేను కూడా లాస్ట్ మీదే చెప్పిన. పెద్దపల్లి లాంటి వాటిలో అంత పర్ఫార్మెన్స్ ఉండదనుకున్నాం, కానీ బలమైన పర్ఫార్మెన్స్ ఇచ్చింది బీజేపీ, మామూలు విషయం కాదు. ఇక ఇప్పటి నుండి మొదలుకొని 2029 వరకు కోవిషీల్డ్, కోవివాక్సిన్